దేశాన్ని ప్రేమించే రాజకీయ పార్టీ ఏదైనా ప్రశ్నకు ఒకే ఒక పాత సమాధానం లేదు అని వచ్చింది. భారతదేశంలో దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, డిఎంకే, ఆప్, సిపిఐ తదితరులు తాము దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నామని చెప్తారు. అంటాయి మేము చేస్తాం. అది భారతదేశ ప్రజలు ప్రపంచంలో ఉన్న అందరికి తెలిసిపోయింది. ఒకటి చెప్తున్నది, వ్యక్తుల గురించి పుట్టిన పార్టీ కాదు. మళ్ళీ మీకు అదే చెప్తున్నట్టు సంస్కృతి, సాంప్రదాయము, దేశ అభివృద్ధి, వికసిత భారత్, విశ్వ విజేతగా నిలవాలన్న ఈ దేశ ప్రజల కళల పార్టీ భారతీయ జనతా పార్టీ. సార్, మనం చూస్తున్నాం మొన్న ఉత్తరప్రదేశ్లో కొన్ని రాష్ట్రాల్లో మన జరిగినటువంటి పండుగ బక్రీద్కి గోవులని మేము తీసుకోము, మేము కొనము, మేము కొయ్యము, మేము తినము, గోవును జాతీయ జంతువుగా ప్రకటించండి అని చెప్పి ముస్లింస్ బయటకు వచ్చి బహిరంగ సభ పెట్టినారు. ఒకటి ఎందుకు అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఎందుకు చేస్తలేదు? హిందువులు కూడా చాలా సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు వాళ్ళు కూడా జాతీయంగా. అయితే ఒకటి, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో వాళ్ళకున్న కేంద్ర ప్రభుత్వం కొన్ని నియమాల ప్రకారం అది ప్రొసీజర్ ఉన్నదా, ప్రొసీజర్ ప్రకారం పోతున్నారు. కొద్దిగా టైం పడుతుంది. అది దానికి ఉన్న ఇప్పుడు మంచి చెడులు అవన్నీ మేము వేరు చేసి ఒక ఎక్స్పర్ట్స్తో కమిటీ ఇవన్నీ జరుగుతూ ఉంటే వేయాలనుకుంటే వేస్తారు. దాంట్లో కూడా కొన్ని ఉంటాయి అనవసరంగా. ఇప్పుడు కూడా గోవద కూడా ఏంటంటే ఇప్పుడున్న లిమిట్స్లో కూడా ఈ లిమిట్స్ క్రాస్ అవుతున్నది తప్ప ఆరోగ్యకరమైన ఆవుల్ని గోవద వేయకూడదని ఉన్నది. ఇక్కడ ఉన్న నామ్స్ ఉన్నాయి ఇప్పటికి కూడా. వీళ్ళు ఏం చెప్తుంటే ఆరోగ్యకరమైన చిన్న చిన్న పిల్లల్ని చంపుతున్నారు. కొన్ని కండిషన్స్ ఎగ్జిస్టెన్స్ ఏమైనా పనికిరాని అవి కొద్దిగా ఏజ్ బయటపడ్డాయి, బలహీనంగా ఉన్నాయి అనేది ఉన్నది అంటే నామ్స్. ఏదేమైనా ముస్లిమ్స్కు మనం స్వాగతించాలా. అట్లాంటి ఆలోచన ఇప్పటికైనా వచ్చినందుకు. పాకిస్తాన్లో ముస్లిమ్స్కి ఎట్లా వస్తున్నది, ఇప్పుడు మేము హిందువులమని చెప్పుకుంటున్నారు ప్రధానమంత్రికి. ఇట్లా మేము హిందూ అంటే మా పూర్వీకులంత హిందువులే అని. ముస్లింలలో కూడా ఆ పరివర్తన వస్తే మంచిదే. ఇదే కాకుండా చాలా విషయాలలో పరివర్తన రావాలి. కానీ హిందువులే చాలా మంది బయటకు వచ్చి మీరు కొనకపోతే ఎట్లా, మేము మీకోసమే, అవన్నీ మీడియా మార్పు రావాలా సార్? హిందూస్ లో కూడా ఏదో సోషల్ మీడియా ర్యాంకింగ్ గురించి చేసుకున్నాడు అవన్నీ. కానీ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్న ప్రతి ఒక్కడు తల్లిన తర్వాత ప్రేమించేది గోవునే. కానీ బిజినెస్ చేస్తూ కూడా ఎప్పుడు కూడా చేసే వాళ్ళలో బిజినెస్ వాళ్ళు ఉన్నారు. అల్కబీర్ లాంటి కంపెనీ మీరు చెప్పేది మాకు లేదు. ఎట్లా మేము ఎమ్మెల్యేలము ఆడికి ఉన్నాయి. ఇప్పుడు దేశ పరిమితులు అట్లా ఉన్నాయి. అవి కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది. దాన్ని ఇప్పుడు కొద్దిగా తగ్గించుకుంటూ పోతున్నారు, తగ్గించుకుంటూ వెళ్తున్నారు. ఒకేసారి తగ్గిస్తే కూడా ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒక సైంటిఫిక్ స్టడీ ప్రకారం ఎక్స్పర్ట్స్ కమిటీ చేశారు, దాన్ని తగ్గించుకుంటూ వెళ్తున్నారు. ఇలా కొత్త కాదు, ఇందిరాగాంధీ పెట్టిన కథ ఇదంతా. ఇందిరాగాంధీ పెట్టిన మరి. కాబట్టి ఇది ఇష్యూ కాదు. ఒకటి ఏదైనా సరే ముస్లింలు అట్లా సోదరభావంతో రావటం, మేము గౌరవించిన దాన్ని గౌరవించడం మంచి పరిణామం. ఇప్పుడు దేశంలో ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్నది జనసేన, తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో కూడా అది వర్తిస్తుంది సార్? అలా కలుపుకొని పోతారా భవిష్యత్తులో రాబోయే జిహెచ్ఎంసీ కానీ సార్వత్రిక ఎన్నికల్లో కానీ? మాకున్న నిర్దేశం కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ ఒంటరిగానే వెళ్తున్నాం. తెలంగాణలో ఒంటరిగా వెళ్తారు. పవన్ కళ్యాణ్తో జనసేనతో కలవడం కళ్యాణ్తో లేదు, మాకు ఏ సేనతో అవసరం లేదని మాకు చెప్పినారు. ఓకే, అంతే. అంటే 2 సేనలు ఉన్నాయి కదా సార్? ఇంకా 100 సేనలు ఉండొచ్చు, మాకు సంబంధం. జనసేన ఉండొచ్చు, పార్టీ కూడా పెట్టింది, ఏదో రక్షణ సేన ఉండొచ్చు, ఇంకేదైనా సేన ఉండొచ్చు. ఏదన్నా మాకున్న నిర్దేశం కేంద్ర పార్టీ నిర్ణయం, రాష్ట్ర పార్టీ నిర్ణయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో 36% ఓట్ల శాతం వచ్చింది. ఇంకొద్దిగా కష్టపడి ఉండ్రి, కొద్దిగా దక్షిణ తెలంగాణ 3 జిల్లాల్లో కష్టపడితే ఆల్రెడీ 3% వస్తుంది. అది మాకు 3 to 4%. 36% మా బ్యాంకులో ఉంది, మా బ్యాంకులో ఉంది. అది ఇంకా మాకు వేరే అకౌంట్ అవసరం లేదు. 36% కమలని ముద్దాడిన చేతులు, పువ్వుని ముద్దాడిన చేతులు, లక్షల ఓట్ల మెజారిటీతో గెలిపించిన చేతులు మా బ్యాంకులో ఉన్నాయి. ఓకే, కాబట్టి ఒక్క 4% ప్రజలను కొద్దిగా చైతన్యపరిస్తే ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి పారదోలుతుంది. దుర్మార్గమైన కాంగ్రెస్ అంటారు? అదే దుర్మార్గమైన కాంగ్రెస్ కదా. ఏం చేసిందని? అబద్ధాలు. చెప్పండి, ఇచ్చారా? 4,000 రూపాయలు పెన్షన్ పెంచాడా? చెప్పు. 2,500 ఇచ్చాడా? తులం బంగారం ఇచ్చాడా? చెప్పు. ప్రతి గింజ అడ్లు కొన్నాడా? ప్రతి మొక్కజొన్న కొన్నాడా? 6 నెలల 2.5 లక్షల జాబులు ఇస్తారు. ఆ తెలంగాణ పొందర అసెంబ్లీ సంబంధించి మాట్లాడి చేసిండా? ఏం చేసిండని? ఏం చేసిండు ఇప్పటికి? మామూలుగా గతంలో 2023కు ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అంటే చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఏం మాట్లాడారంటే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్లో అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులే. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారన్నారు. బీజేపీలో అదే పరిస్థితి కనబడుతుంది. బీజేపీలో కూడా కీలకంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు వాళ్ళకే గొడవ పడుతున్నారు, కొట్లాడుతున్నారు. వాళ్ళే కలిసి పార్టీని అధికారంలోకి రానివ్వరు కూడా భవిష్యత్తులో కొట్లాడుకొని అంటున్నారు. అట్లాంటిది ఏం లేదు. మళ్ళీ మీకు అదే చెప్తున్నాం,
కొట్లాడితే 36% ఓట్లు ఎట్లా వస్తాయి మాకు? ఇప్పుడు కొట్లాడుతున్నారు, ఎప్పుడు కొట్లాడుతున్నారు. అంటే మళ్ళీ విషయం తీస్తున్నాను కాబట్టి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేక శక్తులు చాలా ఉన్నాయి తెలంగాణలో. ఎంఐఎం లాంటి పార్టీలు, బీఆర్ఎస్ లాంటి పార్టీలు, కాంగ్రెస్ లాంటి పార్టీలు, దేశ వ్యతిరేక ఆలోచనలు ఉన్న పార్టీలు, ధర్మ వ్యతిరేక ఆలోచనలు ఉన్న పార్టీలు. కాంగ్రెస్ అంటేనే ముస్లిం పార్టీ, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అనే ఒక రెచ్చగొట్టే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు, హిందుగాళ్ళు పొందుగాళ్ళని విమర్శించే కేసీఆర్ లాంటి మాజీ ముఖ్యమంత్రి నాయకులు, ఈ జాతిని ఈ దేశాన్ని అడుగడుగున అవమానించే పార్టీలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి కొన్నిసార్లు ఈ అపోహలు క్రియేట్ చేస్తాయి. కాబట్టి మా భారతీయ జనతా పార్టీలో చిన్న చిన్న అక్కడక్కడ ఉంటాయి, అవి కామన్గా ఉంటాయి. ఆల్ పార్టీస్లో డెమోక్రసీ ప్రాసెస్ కాబట్టి ఉంటాయి. కాబట్టి మొత్తానికి మొత్తం పార్టీ ఒకటి ఉండే ఈ రాష్ట్రంలో ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం. రానున్న రోజుల్లో ఇంకా తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఎంత అవకాశం ఇవ్వాలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చినాం. ఇక ముందు మాత్రం తెలంగాణ ప్రజల గుండె నిలుస్తాము, గిరిగిస్తాము, ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. మళ్ళీ టాపిక్ తీస్తున్నాను కాదు కానీ మీ దాంట్లోనే ఒక ఎంపీఏ కేంద్ర మంత్రి ఇష్యూలో ఆయన్నే పెద్దగా చేసినాడు. ఇంకొక బీసీ ఎంపీ కోసం ఫ్లెక్స్లు వేసిండు. కావాలని కేంద్ర మంత్రి పదవి పైన ఇద్దరు బీసీ నాయకులకి ఇంటర్నల్ గొడవ నడుస్తుందో కోల్డ్ వార్ అని చెప్పేసి తెలుస్తుంది. అందులో వాస్తవం కూడా ఉందని అనిపిస్తుంది. అట్లేముండే ఆ స్థాయి నాయకులకు అవన్నీ ఉండయి. అంటే ఈటెల రాజేందర్ పైన ఫ్లెక్సీలు వేసే కోపం ఓరుకుంటారు. ఈటెల రాజేందర్ గారు మంచి ఒక పరిణితి చెందిన నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ఒక బీసీ బిడ్డ. మీరు ఇట్లా ఒక వెర్షన్ ఇది కూడా ఆలోచించాలి కదా. అదే అంటున్నాను సార్, అలాంటి నాయకుడు పైన ఇప్పుడు 20 ఏళ్ళ ఒక ఉద్యమకారుడు, ఒక మచ్చలేని నాయకుడు, ఒక బీసీ బిడ్డ, ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు, ప్రజల పక్షాన నిలబడే నాయకుడు. మేము కూడా అదే అంటున్నాం, ఒక సౌమ్యుడు. ఆయన పైన కుట్ర జరుగుతుంది అంటున్నాం. మళ్ళీ నీకు అదే చెప్తాను, కుట్ర ఎందుకు జరుగుతుందండి? కుట్ర జరుగుతుంది ఈ స్థాయికి. ఆయన స్థాయి ఆయనకు ఉందండి. ఆయన ఒక ప్రజానాయకుడు. ఓకే, నేను నా అభిప్రాయం చెప్తాను. అందరి అభిప్రాయం కూడా, తెలంగాణ ప్రజల అభిప్రాయం అది. ఓకే, ఆయన ఒక ప్రజానాయకుడు, ఒక సౌమ్యుడైన నాయకుడు, ప్రజల కళ్ళల్లో కళ్ళు పెట్టే నాయకుడు, ప్రజల గుండెలలో గుండె పెట్టే నాయకుడు, తెలంగాణ ప్రజలు కోరుకునే నాయకుడు, మంచి ఒక పరిణితి చెందిన నాయకుడు, ఒక ఉద్యమకారుడు, మళ్ళీ అన్నిటికి మించి ఉద్యమకారుడు, ఒక బీసీ బిడ్డ. ఓకే, కాబట్టి ఎక్కడన్నా చిన్న చిన్న ఎవడో ఒకడు ఫ్లెక్స్ వేసినారు కదా సార్, నన్ను మనస్పార్థలు క్రియేట్ చేయడానికి ఇట్లాంటివి చేస్తారండి. ఓకే, ఇప్పుడు మా ఊర్లో చిన్నప్పుడు ఏదైనా గొడవలు పెట్టాలంటే ఊర్లో పేడేసిపోతుండే ఎవడో ఒకడాడు. ఇక పొద్దులు చీడు కొట్లాడుతుండే ఇంటి ముంగడుతుండే వేసినవరు అని. ఇప్పుడు వాడు పొద్దుగాలు అయితే ఆడు పేడేసిపోతాడు ఇంటి ముంగట. పొద్దులు వచ్చి ఇంటి ముంగడు కనబడుతుంది, ఆడుతున్న గొడవ పెట్టుకుంటాడు. అంటే ఇద్దరి మధ్యన గొడవ పెట్టాలనుకున్నప్పుడు ఇట్లాంటి చేస్తారు. అవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ మేము పెద్ద పట్టించుకోవాలి. రాష్ట్రంలో ఒక బీసీ కేంద్ర మంత్రిని దింపడానికి ఇంకో ఇద్దరు బీసీ ఎంపీలు కొట్లాడుతున్నారు అనేది పెద్ద హాట్ టాపిక్. వాస్తవం లేదా సార్ అది? అట్లాంటిది ఏం లేదు, అవి ఏమి ఉండయండి, అట్లాంటివి ఉండవు. ఎందుకంటే వీళ్ళకి వచ్చిన రేషియో వీళ్ళకి వస్తుంది. ఏ రోజు ఎవరికి అవకాశం రావాలో అది వస్తుంది. కాబట్టి మాకున్నంత సమాచారం ప్రకారం ఇంకొక మంత్రి పదవి ఎక్కువ రావడానికి అవకాశం తప్ప ఉందా సార్? అది అంటే అంటున్నారు. మాకేం మంత్రి పదవి మార్పు ఏమైనా ఉంటుందా సార్? కేంద్ర మంత్రి పదవి మార్పు అదే ఆ ఆలోచనలన్నీ కేంద్ర పార్టీ, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఇక్కడ ఏదైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు, పెద్దలు లక్ష్మణ్జీ గారు, ఓకే, అట్లాంటి స్థాయి వ్యక్తులు తీసుకునే నిర్ణయం. ఒకవేళ మేము మీలాగానే అంటూ ఉంటాం తప్ప అంటే జనరల్గా ఉండొచ్చు. ఏమిటో ఇస్తే ఒక మంత్రి పదవి ఎక్కిస్తారు. ఏమైనా రానున్న రోజుల్లో రాష్ట్రం పెద్దగా ఉంది, 8 మంది ఎంపీలను ఇచ్చింది, 8 ఎమ్మెల్యేలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇస్తారు. ఎలక్షన్లు కూడా దగ్గరనే ఇస్తారు, లేదా ఇద్దరు మంత్రులు నడిపిస్తారు. కాదు అంటే ఒకళ్ళు తీస్తారు. ఏమున్నది దానిలో? ఇప్పుడు ఇద్దరు మంత్రులను తీసేస్తున్నారు. చాలా మంది మంత్రులు తెలంగాణనే కాదు వేరే రాష్ట్రాలు కూడా తీసేస్తున్నారు. మరి దానికి దీనికి సంబంధం? అది పార్టీ, కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళకి అవసరాలు ఎక్కడ ఉన్నాయి, పార్టీకి ఎక్కడ వాడుకోవాలా, అట్లా ప్రభుత్వం తెచ్చి పార్టీకి వాడుకుంటారు. ఓకే, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.